కొన్నిసార్లు బాబాయిలు వచ్చేస్తారు, కొన్నిసార్లు మామాయిలు వచ్చేస్తారు మనం పక్కన పడుకోబెట్టుకొని. ఇదంతా అప్పుడు మన తల్లిదండ్రులు చెప్తే వాళ్ళు అర్థం చేసుకునే స్టేజ్ లో ఉంటారా? మా తమ్ముడు ఎందుకు అట్లా చేస్తాడు, వీడు స్కూల్కి పోమంటే కావాలి. స్కూల్కి ఎందుకు పోనంటారంటే స్కూల్లో వెక్కిరిస్తున్నారు జనాలు కాబట్టి స్కూల్కి వెళ్ళనని మారం చేస్తారు. స్కూల్లో ఎవడో ఒకడు ఉంటాడు కదా రౌడీ షీటర్, మనని పిసికేసేవాడు, లేకపోతే చేయి తీసుకొని వెళ్ళి వాడి పార్ట్స్ లో ప్యాంట్ లో పెట్టుకునేవాడు. ఇవన్నీ జరుగుతాయి కానీ పబ్లిక్ ఎవరు ఓపెన్ గా వీటి గురించి మాట్లాడరు. ప్యాంట్ లో చేయి పెట్టుకుంటారు, లాస్ట్ బెంచ్ లో కూర్చున్నాడు ప్యాంట్ లో చేయి పెట్టుకోకపోతే ఎక్కడ పెట్టించుకుంటాడు చేయి తీసి, పట్టుకో అని. ఇవన్నీ కూడా ఒక ట్రాన్స్ జెండర్ కి జరిగేటువంటి సంఘటనలు. స్కూల్ లైఫ్ లో కావచ్చు, ఫ్యామిలీలో కావచ్చు. ఊరు వెళ్ళేటప్పుడు అరే తమ్ముడు మీ మామ దగ్గర పోయి పడుకోమని చెప్పి తల్లిదండ్రులు మనని పడుకోబెడతారు తీసుకొని. బయటోడి కంటే మామ దగ్గరే ఎక్కువ డేంజరస్ మనం. ఎందుకంటే మామ ఏం చేసినా మనం ఏం చెప్పలేము. కొట్టినా కూడా ఎందుకు కొడుతున్నాడు అంటే చదువుకోలేదని కొడుతున్నా అంటాడు తప్ప, రాత్రి నేను వాడిని గట్టిగా హత్తుకొని పడుకున్నా, నాకున్నటువంటి ఫీలింగ్స్ అన్నింటినీ వాడి మీద పెట్టిన సోర్స్ గా వాడు అవి చెప్తాడు అని కొట్టినా అని మామయ్య చెప్తాడా ఎక్కడన్నా? చెప్పడు. సో ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఫ్యామిలీలో ఎంత డేంజరస్ పర్సన్స్ ఉంటారో బయట కూడా కమ్యూనిటీకి అంతే డేంజరస్ పర్సన్స్ ఉంటారు. బలవంతపు చేయటం దాన్ని ఇప్పుడు అంటున్నారు, బలవంతంగా మనకు తెలియకుండా మనని లాక్కెళ్ళటం, అదొక రకంగా చైల్డ్ పోక్సో కిందకి వస్తుంది. కానీ అప్పుడు ఎవరన్నా పెట్టారా వెళ్ళి పెట్టలే, ఎందుకంటే వాళ్ళకి తెలీదు, మాకు చెప్పడం రాలేదు. సో ఈ పెయిన్స్ అన్ని కూడా ట్రాన్స్ కమ్యూనిటీలో నుంచి వచ్చి చీకట్లో వచ్చి మనం నించున్నప్పుడు ఆ చీకటిలో చీకటే మనకు తోడుండి, అదే చీకట్లో నాలాంటి వాళ్ళు ఇంకొకళ్ళు నాకు కనబడితే వాళ్ళ చేయి పట్టుకొని నడిస్తేనే నేను ఈరోజు ఇక్కడ ఉన్నా. ఇది కమ్యూనిటీకి ఉన్నటువంటి క్రాసింగ్ ద బార్డర్ లైన్స్ ఆఫ్ ద సొసైటీ. అంటే తల్లిదండ్రులకి, సమాజానికి, సొసైటీకి, అన్నదమ్ముళ్ళకి అందరికీ దూరం అయిపోయిన తర్వాత మనం వచ్చి ఇక్కడ నిలబడితే ఆ చీకట్లో మన చేయి పట్టుకునేది కూడా మా వాళ్లే తప్ప బయట వాళ్ళు పట్టుకోరు. బయట వాళ్ళు పట్టుకున్నారంటే ఒకటి లాక్కెళ్ళడానికి, ఒకటి వాళ్ళ కోరికలు తీర్చుకోవడానికి.